అంటే పెళ్లి చేసుకుని మీరు మాత్రమే సంతోషంగా ఉంటే చాలా అమ్మా? నా కూతురు ఏమైపోయినా పర్వాలేదా? అవతల నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరిగిపోయి ఉన్నాయి. అందరూ నీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సంతోషంగా పక్క పక్కన నిలబడి నీ నిశ్చితార్థానికి 4 అక్షంతలు వేయాల్సిన నా కూతురు ఇలా రోడ్లు పట్టుకుని తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చూస్తే నలుగురు ఏమనుకుంటారమ్మా? మీ ప్రేమకు సహకరించింది నా కూతురు అనుకోరా? మీ ఇద్దరి పెళ్లి తనే దగ్గరుండి జరిపిస్తుందని అనుకోరా? ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా? నా కూతురు కాపురాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ప్రసాదు, ఆగు. ఇప్పుడు నువ్వివన్నీ చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి అని అనుకున్నారే కాని వాళ్ళ సంతోషం కోసం ఎంతమంది సంతోషాలు దూరం అయిపోతాయి, వాళ్ల ప్రేమ నిలబెట్టడానికి ఎన్ని కాపురాలు కూలిపోతాయి అనేది వాళ్ళు ఆలోచించలేదు. తొందరగా వెళ్ళవనుకో పెళ్లి జరగకుండా ఆపొచ్చు. లేదంటే ఎర్ర నీళ్లు అక్షింతలు ఇంట్లో సిద్ధంగా పెట్టుకో. ఆశీర్వదించి కొత్త జంటని ఇంట్లోకి పిలుద్దు గాని. ఇలాంటి విషయం తెలిసినప్పుడు ముందే నాకు చెప్పాలి కదా. ఇప్పటి వరకు ఆ పెళ్లి ఎక్కడ జరుగుతుందో నాకు తెలీదు. తెలిసాక నీకు చెప్తే ఉపయోగపడుతుందని ఆగాను. ఇప్పుడే తెలుసుకున్నాను. ఫోన్ చేశాను. త్వరగా వెళ్ళు. నీ అనుమానం తీరటానికి నీ ఫోన్కి ఫోటో కూడా పంపిస్తున్నాను, చూసుకో.